ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు 6వ అధ్యాయము 7వ వచనము. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యెహోవా దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెబుతున్నారు. నీవు ఈ లోకంలో ఈరోజు శరీరానుసారం అనే పంటను విత్తుచున్నవాడివైతే నీవు షేమ్ అనే పంటను మాత్రమే కొయ్యగలవు. షేమ్ అనగా నీవు ఈ లోకంలో శరీరానుసారంగా బ్రతుకుచు నీ శరీరానుసారమైన క్రియలు ఈ లోకంలో జరిగిస్తూ నీవు ఈరోజు బ్రతుకుచున్నవాడివైతే దేవుని రాజ్యానికి నీవు వారసుడు కాలేవు. అలాగే నువ్వు ఈరోజు ఆత్మానుసారంగా బ్రతుకుచున్నవాడివైతే దేవుని క్రియలు ఈ లోకంలో నువ్వు జరిగించుచున్నవాడివైతే ప్రేమ సహనము శాంతి కలిగి ఈరోజు నువ్వు నడుచుచున్నవాడివైతే నువ్వు నిత్య జీవం అనే పంటను కొయ్యగలవు. ఆయన నీ కోసం ఏర్పాటు చేసిన స్థలంలోనికి నువ్వు ప్రవేశించగలవు. హల్లెలూయా.